వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒక టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవాలి అంటే ఖచ్చితంగా ఓపెనర్స్ అద్భుతంగా ఆడాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టీంకి స్ట్రాంగెస్ట్ ఓపెనర్స్ ఉన్నారు అండ్ ఏదో క్యాజువల్గా ఏ ప్లేయర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్ అలా కాకుండా క్లియర్ కట్గా ఓపెనర్గా ఐపీఎల్లో ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఒకవేళ ఐపీఎల్ కాకుంటే తన కెరియర్లో T20 ఫార్మాట్లో ఎన్ని మ్యాచ్లు ఆడాడు, క్లియర్ స్టాట్స్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కలిగింది. వీడియోని లైక్ చేయండి, మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ చేయండి, ఏ టీంకి స్ట్రాంగెస్ట్ ఓపెనర్స్ ఉన్నారో కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్తో స్టార్ట్ చేద్దాము. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ డెవాన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ యాజ్ ఏ ఓపెనర్గా ఐపీఎల్లో 59 మ్యాచెస్ ఆడితే 2252 రన్స్, యావరేజ్ 44.2, స్ట్రైక్ రేట్ 137.2. ఇక డెవాన్ కాన్వే యాజ్ ఏ ఓపెనర్ ఇన్ ఐపీఎల్ 21 మ్యాచెస్ 832 రన్స్, యావరేజ్ 43.8, స్ట్రైక్ రేట్ 138.2. సో చాలా హెల్దీ స్ట్రైక్ రేట్, చాలా హెల్దీ యావరేజ్. ఓపెనర్స్కి అరౌండ్ 45 ఇద్దరికి యావరేజ్ ఉందన్నమాట. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఓపెనర్స్కి తక్కువ యావరేజ్ ఉంటుంది, త్వరగా అవుట్ వెళ్ళిపోతారు కాబట్టి. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి అనేది అర్థమవుతోంది ఐపీఎల్లో. అండ్ ఈ ఇద్దరు ఒకసారి రికార్డులు క్రియేట్ చేసే విధంగా బ్యాటింగ్ చేశారు ఓపెనింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్కి. సో ఒక కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలవబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ టీం కోసం. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్. సో కేఎల్ రాహుల్ వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ టీంలోకి, అతనే ఓపెనింగ్ చేస్తాడు. సో ఫస్ట్ ఓపెనర్ యాజ్ ఏ ఓపెనర్గా ఐపీఎల్లో కేఎల్ రాహుల్ స్టాట్స్ చూసాము అంటే ఫెంటాస్టిక్గా ఉన్నాయి. సో 4051 రన్స్, యావరేజ్ చూసాము అంటే 48, అరౌండ్ 50, స్ట్రైక్ రేట్ 135, హెల్దీగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకొకరు జేక్ ఫ్రాసర్. లాస్ట్ ఇయరే మనకు పరిచయం అయ్యాడు, అద్భుతమైన బ్యాటింగు. ఈ కుర్రాడి స్ట్రైక్ రేట్ చూస్తే 238.6, యావరేజ్ 35. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా పర్ఫామ్ చేస్తాడా, అదే క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చూసాం జేక్ ఫ్రాసర్ నుంచి. ఒకవేళ అదే జరిగితే మాత్రం సూపర్ డూపర్ హిట్ ఓపెనింగ్ కాంబినేషన్ అయిపోతుంది కేఎల్ రాహుల్ది, జేక్ ఫ్రాసర్ది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్కు చాలా అంటే చాలా కన్సిస్టెంట్ ఓపెనర్స్ ఉన్నారు, శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్, జాస్ ది బాస్. సో శుభ్మన్ గిల్ చూసాము అంటే యాజ్ ఏ ఓపెనర్గా 2953 రన్స్, అరౌండ్ 300, యావరేజ్ 39.9, అరౌండ్ 40, స్ట్రైక్ రేట్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తోంది. ఇక జాస్ బట్లర్ యాజ్ ఏ ఓపెనర్ ఇన్ ఐపీఎల్ 76 మ్యాచెస్, రన్స్ 2861, యావరేజ్ 42.1, స్ట్రైక్ రేట్ 148.7. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఈ ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తే అన్ని విషయాల్లో కూడా స్ట్రైక్ రేట్ అవ్వచ్చు, రన్స్ అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఈ పార్ట్నర్షిప్ వర్కౌట్ అయితే సూపర్ డూపర్ హిట్ గుజరాత్ టైటాన్స్కి. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. సో సునీల్ నరేన్తోనే ఖచ్చితంగా ఓపెనింగ్ చేయిస్తారు. అతని స్టాట్స్ చూసాము అంటే యాజ్ ఏ ఓపెనర్గా 53 మ్యాచెస్లో 1217 రన్స్, యావరేజ్ 23, స్ట్రైక్ రేట్ 176.9. సో తక్కువ యావరేజ్ ఎందుకుందో మీకు తెలుసు, హిట్ అండ్ మిస్ ప్లేయర్, ప్రతిసారి ఒకేలాగా పర్ఫామ్ చేయడు. ఇక క్వింటన్ డీకాక్, సో కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్. యాజ్ ఏ ఓపెనర్గా రన్స్ 3157, యావరేజ్ 31.9, స్ట్రైక్ రేట్ 134. సో చూడండి, ఒకవేళ సునీల్ నరేన్ సూపర్ డూపర్ హిట్ అయితే, ఎందుకంటే నాకు క్వింటన్ డీకాక్ పైన ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా అతను కన్సిస్టెంట్గా పరుగులు చేస్తాడు, ఈజీగా 400 to 500 రన్స్ మనకు వచ్చేస్తాయి అంటే అతని దగ్గర నుంచి. బట్ సునీల్ నరేన్ ఇంతకు ముందు సీజన్ లాగే పర్ఫామ్ చేస్తాడా లేదా అనేది డౌట్, ఎందుకంటే అతని పైన మనం నమ్మకం పెట్టుకోలేము. ఒక సీజన్ ఆడతాడు, ఒక సీజన్ ఆడు, మేబీ ఆడకుంటే ఓపెనింగ్ చేంజెస్ జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, అప్పుడు కేకేఆర్ ఇబ్బంది పడడం కూడా ఖాయమవుతుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే లక్నో సూపర్ జైంట్స్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తారంటున్నారు. సో యాజ్ ఏ రిషబ్ పంత్ యాజ్ ఏ ఓపెనర్గా ఐపీఎల్లో 4 మ్యాచ్లు ఆడాడు. మీకు తెలుసో తెలీదో, ఢిల్లీ డేర్ డెవిల్స్ టీంలో ఉన్నప్పుడు అంటే 4 మ్యాచెస్ మాత్రమే ఆడాడు, 104 రన్స్, యావరేజ్ 34.7, స్ట్రైక్ రేట్ 136 ఉంది. సో 4 మ్యాచెస్ కాబట్టి మనం జడ్జి చేయలేం తన ఓపెనింగ్ ఏంటి, స్కిల్స్ ఏంటి అని చెప్పలేం. బట్ హెల్దీ స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది, యావరేజ్ కూడా 34.7 బాగానే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఎయిడెన్ మార్క్రమ్తో ఏమైనా ఛాన్స్ తీసుకుంటారా T20లో, ఎందుకంటే ఐపీఎల్లో ఎప్పుడు కూడా ఎయిడెన్ మార్క్రమ్ ఓపెనింగ్ చేయలేదు. ఇన్ T20 ఫార్మాట్ 7 మ్యాచెస్ చేస్తే 142 రన్స్, యావరేజ్ 20.3, స్ట్రైక్ రేట్ 118.3. సో స్టాట్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు, 7 మ్యాచెస్ ఆడాడు. ఇక
అర్షిన్ కులకర్ణి ఒక ప్లేయర్ ఉన్నాడు అనమాట. ఇంతకు ముందు సీజన్లో 2 మ్యాచెస్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యాడు. సో కనిపిస్తుంది 9 రన్స్ 4.5, పెద్దగా ఏం లేదు. మిచెల్ మార్ష్ ఇతన్ని కూడా ట్రై చేయొచ్చు. సో యాజ్ ఏ ఓపెనర్గా ఇన్ ఐపీఎల్ 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. 43 రన్స్, యావరేజ్ 21.5, స్ట్రైక్ రేట్ 179.2. సో నేను అందుకే చెప్పాను అనమాట, లక్నో టీం ఎంత బాగున్నా ఓపెనింగ్ కాంబినేషన్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం. మరి ఈ నలుగురిలో రిషబ్ పంత్ ఖచ్చితంగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఎవరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక ఇండియన్ ప్లేయర్తో ఖచ్చితంగా వస్తారు, అందుకే రిషబ్ పంత్ అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే ముంబై ఇండియన్స్. సో రోహిత్ శర్మ తప్పకుండా డ్యామ్ షూర్గా యాజ్ ఏ ఓపెనర్గా ఇన్ ఐపీఎల్లో 2745 రన్స్, 101 మ్యాచెస్, యావరేజ్ 28.9, స్ట్రైక్ రేట్ 131.8. సో ఈ స్ట్రైక్ రేట్ అవ్వచ్చు, ఈ యావరేజ్ అవ్వచ్చు ఎందుకు తగ్గుకుంటూ వస్తుందంటే లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ సీజన్స్గా ఇంతకుముందు రోహిత్ శర్మ మనకు ముంబై ఇండియన్స్కు ఐపీఎల్లో కనిపించట్లేదు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంతకుముందు రోహిత్ శర్మ వేరు, అదే సినిమా డైలాగ్ అంటారు కదా, అప్పటి హీరో వేరు అన్నట్టుగా వేరే ఉండేది. ఇక నెక్స్ట్ విల్ జాక్స్ ఓపెనింగ్ చేస్తాడు, ఐపీఎల్ ఎప్పుడు చేయలేదు. ఇన్ T20s చూసాము అంటే చాలా మంచి స్టాట్స్ కనిపిస్తున్నాయి. T20s అంటే మీకు తెలుసు కదా, అక్కడక్కడ ఏమన్నా లీగ్స్ ఆడడము, లేకుంటే వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్లో T20 ఆడడము, అలాంటివి చూసామంటే 132 మ్యాచెస్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 3787 రన్స్, యావరేజ్ 30, స్ట్రైక్ రేట్ 160. సో విల్ జాక్స్ ఎందుకో హిట్ అవుతాడు అనిపిస్తోంది. అతనికి తోడు రోహిత్ శర్మ హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది ముంబై ఇండియన్స్కు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. ప్రప్సిమ్రాన్ సింగ్ ఖచ్చితంగా ఆడే ఒక ఓపెనర్. 24 మ్యాచెస్ ఆడాడు యాజ్ ఏ ఓపెనర్గా ఇన్ ఐపీఎల్లో. 564 రన్స్, 23.5 యావరేజ్, స్ట్రైక్ రేట్ 150. సో యావరేజ్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అరౌండ్ దగ్గర 30 వరకైనా ఉండాలన్నమాట. మనోడు కూడా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ అయితే కాదనమాట. ఒక మ్యాచ్ 100 చేస్తే ఇంకొక 2 మ్యాచ్లు 10-15కి అవుట్ అయ్యే ప్లేయర్, అలాంటి ప్లేయర్ అనమాట. ఇక మార్కస్ స్టోనిస్తో ఓపెనింగ్ చేస్తారా, జాష్ ఇంగ్లీష్తోనా? సో మార్కస్ స్టోనిస్ ఓపెనర్ చూసామంటే ఐపీఎల్లో అతను 5 మ్యాచెస్ ఓపెనింగ్ చేశాడు. 117 రన్స్, యావరేజ్ 23.4, స్ట్రైక్ రేట్ 127.2. అదే జాష్ ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ T20 ఐపీఎల్లో చేయలేదు ఎప్పుడు ఓపెనింగ్. 48 మ్యాచెస్, 1370 రన్స్, యావరేజ్ 31.1, స్ట్రైక్ రేట్ 152.4. సో నేను అందుకే చెప్పాను అనమాట, జాష్ ఇంగ్లీష్ని ట్రై చేయాలి యాజ్ ఏ ఓపెనర్గా. మార్కస్ స్టోనిస్ని మిడిల్ ఆర్డర్లో కానీ లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా కానీ యూజ్ చేస్తే టీంకి బాగా యూజ్ ఉంటుంది అని చెప్పి. సో ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి కూడా చాలా మంచి ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. యశస్వి జైస్వాల్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్లో. యాజ్ ఏ ఓపెనర్గా 50 మ్యాచెస్లో 1471 రన్స్, యావరేజ్ 31.3, స్ట్రైక్ రేట్ 148.3. ఇక నెక్స్ట్ సంజు శాంసనే ఓపెనింగ్ చేసి తీరాలి, ఎందుకంటే జాస్ ద బాస్ లేడు కాబట్టి. సో 23 మ్యాచెస్లో ఓపెనింగ్ చేశాడు సంజు శాంసన్ ఇన్ ఐపీఎల్. 559 రన్స్, యావరేజ్ 23.2, స్ట్రైక్ రేట్ 135. చూడండి, సంజు శాంసన్ ఈ మధ్య T20లో హిట్ అయ్యాడు ఓపెనర్గా. బట్ మనకు ఐపీఎల్లో చాలా మ్యాచెస్ ఉంటాయి. బేసిక్గా కొంచెం అగ్రెసివ్ ప్లేయర్ అనమాట. అంటే త్వరగా రన్స్ చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది సంజు శాంసన్లో. హిట్ అయ్యాడంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కు చాలా ప్లస్ అవుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. బట్లర్ లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది 2025 ఐపీఎల్లో. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ ద కింగ్ యాజ్ ఏ ఓపెనర్గా 113 మ్యాచెస్లో 4352 రన్స్, యావరేజ్ 45.3, స్ట్రైక్ రేట్ 138.4. కోహ్లీ గురించి ఏం చెప్పాలి, యావరేజ్ చూడండి ఒకసారి, స్ట్రైక్ రేట్ చూడండి, హెల్దీ, రన్స్ చూడండి. సో సూపర్ ఓపెనర్. ఇతనికి ఫిల్ సాల్ట్ తోడవుతాడు ఈ సంవత్సరం. 18 మ్యాచెస్లో ఐపీఎల్లో 619 రన్స్, 36.4 యావరేజ్, స్ట్రైక్ రేట్ 177. సో లాస్ట్ ఇయర్ లాగా ఆడతాడా లేదా అన్నదే క్వశ్చన్. కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసింది లాస్ట్ ఇయరే, కావాల్సిన స్టాట్స్ కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. యావరేజ్ అవ్వచ్చు, స్ట్రైక్ రేట్ అవ్వచ్చు. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం సూపర్ ఓపెనింగ్ కాంబినేషన్ అవుతుంది. ఇక SRH ఒక కొత్త ఐపీఎల్ని చూపించారు ఇద్దరు ఓపెనర్స్, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో చూసాము అంటే ట్రావిస్ హెడ్ యాజ్ ఏ ఓపెనర్ ఇన్ ఐపీఎల్ 16 మ్యాచెస్, 569 రన్స్, యావరేజ్ 37.9, స్ట్రైక్ రేట్ 189, అరౌండ్ 190, బీభత్సం ఇది. అభిషేక్ శర్మ యాజ్ ఏ ఓపెనర్ ఇన్ ఐపీఎల్ మ్యాచెస్ 38, రన్స్ 1052, యావరేజ్ 28.4, స్ట్రైక్ రేట్ 156.3. సో ఇదనమాట 10 టీమ్స్కు సంబంధించిన ఓపెనర్స్ యొక్క ఓపెనింగ్ స్టాట్స్. ఇవి ఏదో అరౌండ్ ఆల్ ద ఐపీఎల్ స్టాట్స్ కావన్నమాట. సో మరి ఎవరి టీమ్స్ చాలా బాగున్నాయి అంటే కన్సిస్టెన్సీ పరంగా చూసుకున్నాము అంటే మనం క్లియర్ కట్గా మనకు బాగా కనిపిస్తుంది ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ అనమాట. సో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మనకు క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి యావరేజ్ కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చాము అంటే మీకు చూసారంటే జేక్ ఫ్రాజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కేఎల్ రాహుల్ పైన డౌట్ లేదు, 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా ఖచ్చితంగా గెటన్ అయిపోతాడు. సో అందుకే కొద్దిసేపు మనం పక్కకు పెడదాము. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. సో వీళ్ళకి కూడా కన్సిస్టెన్సీ ఓపెనర్స్ ఉన్నారు. ఇక కోల్కతాను పక్కన తీసేయండి, ఎందుకంటే సునీల్ నరేన్ని నమ్ముకోలేము.
లక్నోకి చాలా పెద్ద ప్రాబ్లమే ఉంది, పక్కకు పెట్టేయండి. ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ ఆడితే చాలా బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. అంటే ఓపెనింగ్ అంటే ఇద్దరు ఆడాలి కదా, అలా చెప్తున్నాను. ఇక పంజాబ్ కింగ్స్ కూడా మనకు డౌట్ ఉందన్నమాట, ఖచ్చితంగా హిట్ అవుతుందో లేదో మనకు తెలియదు. రాజస్థాన్ రాయల్స్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, సంజు శాంసన్ పై డిపెండ్ అయి ఉంది. ఇక నెక్స్ట్ ఆర్సీబీకి ఖచ్చితంగా ద బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరికే ఛాన్స్ ఉంది 2025 ఐపీఎల్లో. ఇక ఎస్ఆర్హెచ్ ఎలాగో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది, మరి ఈ సంవత్సరం కూడా అదే అగ్రెషన్ చూపిస్తారా, చూసుకొని ఆడతారా, ఫెయిల్ అవుతారా అన్నది మనం చూడాలి. సో మరి మీకు ఇష్టమైన ఓపెనర్స్ ఎవరు, అంటే టీంతో సంబంధం లేకుండా వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది అని ఫెయిర్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.